ఉన్నారు అందరూ దోశ అందరూ అనుకుంటున్నా ఇవాళైతే నేను ఇంకొకటి 9 అనిపించు గైస్. సో ఇవాళ నేను కొత్త వెహికల్ కొన్నా. అదే సైకిల్. కామెడీ పడకండి. సో లాస్ట్ ఎపిసోడ్లో మనమైతే వాడి పేరుంది మినీ హెడ్. మినీ హెడ్ గాడికి అయితే లెటర్ రాసాము దెమ్మ తిరుగుంటుందడికి. సో ఇంకా బతికే ఉన్నానా అని. సో ఇప్పుడైతే షాక్ కాదులే కానీ అలా తిరుగుదాం. కొత్త వెహికల్ కొన్నాం కదా సైకిల్. సో బీచ్కి అయితే వెళ్దాం. బీచ్లో కోసేపు అలా ఎంజాయ్ చేద్దాం. ఓకే అలా ఆడి బ్రో ఎటాను ఏం చేస్తాను. సరే సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లని ఆల్ పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా లైక్ కూడా ఇచ్చేయాలి వీడియోకి. అలా బ్రో మళ్ళీ ఇంకో ఆడి వెళ్తున్నట్టు. ఓకే బీచ్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం. ఆల్మోస్ట్ అంటే వచ్చేసాం కూడా. అదే ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అబ్బు ఫస్ట్ సైకిల్తో అటు ఇటు కొంచెంసేపు తొక్కుతా. కాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ కావాలబ్బా. ఓకే దాని తర్వాత స్విమ్మింగ్ చేద్దాం. స్విమ్మింగ్ అలా అంటే పొద్దున్న స్నానం చేయలేదానికే. ఎవరు చెప్పకండి చెప్పించు కొడతారు ఓకే. సో అట్లా తిరుగుదాం. ఇప్పుడు అటు పోదాం. అక్కడికి వెళ్ళి దిగిపోయి స్విమ్మింగ్ అదే స్నానం చేద్దాం. ఎవరు చూడకపోతే బాగుంటుంది. జేబులో సబ్బు తెచ్చుకున్నా. వాట్ ఏంది అది? ఇల్లు ఎక్కడెక్కడ బయలు కట్టుకుంది. రే ఎవర్రా నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకున్నావు? బాగానే ఉందబ్బా ఇల్లు. బాగుంది నైస్ సూపర్. అబ్బో పెద్దగానే ఉందిగా ఇల్లు. రేంజ్ రోవర్ పెట్టుకున్నాడు అబ్బాయిడు. నైస్ బ్రో నాకు నచ్చింది. ఓకే ఎందుకంటే బీచ్ దగ్గర హౌస్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. సో నైస్. అసలు ఎవరిదో అడుగుదాం. ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటారుగా. సో వాళ్ళని అయితే అడుగుదాం. హలో బ్రో ఎవరు లేరా? అక్క ఉంది. అక్క ఎట్టను అక్క నాకు మ్యాటర్ కావాలి చెప్తావా? చెప్పు. ఆ ఇల్లు ఎవరిది అక్క? ఓకే అక్క అయితే మ్యాటర్ చెప్పేసింది అనమాట. ఇప్పుడైతే నాకు ఆ ఇల్లు నచ్చట్లే. ఓకే దట్ ఈజ్ వన్ ఆఫ్ మై దాని ఏమంటారు అబ్బా గుర్తురా అట్లా మినీ హెడ్ అలా ఫ్రెండ్ అనమాట ఈ ఇల్లు. టైం గుర్తురాదు ఇందాక అదేదో ఆపేసా. సో ఇప్పుడు ఇల్లు ఏం పేల్చాను కానీ ఇల్లు కొంచెం నచ్చింది అబ్బా లాగుతుంది నాకు. సో దీన్ని అయితే పేల్చేస్తా. ఈ ఫార్చునర్ రేంజ్ రోవర్ని పేల్చి పడేస్తా. రేంజ్ రోవర్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ బట్ ఇప్పుడు తప్పట్లేదు. సో బ్రో బాయ్ చెప్పేసుకొని కార్కి. పాపం వాళ్ళు లేడు. నేను పేల్చాను. వాడు వచ్చిన తర్వాతే పేలుస్తా. వాడు కారు ఎక్కిన తర్వాత పేలుస్తా. సో వాడిని చంపేయబోతున్నాం ఇవాళ. ఓకే ఇక్కడైతే వెయిట్ చేద్దాం వాడు వచ్చేదాకా. ఓకే గైస్ వాడైతే కార్ దగ్గరికి వచ్చేసాడు. ఇంకా నేనైతే కార్ని పేల్చేస్తా. అబ్బా ఫోన్ చేస్తున్నాడు. వాట్? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.